ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 66వ కీర్తన 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అని ఆలోచన చేస్తున్నట్లయితే, భక్తుడైనటువంటి దావీదు గారు తన జీవితంలో జరిగినటువంటి సందర్భం నుండి మనల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు గారి జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేస్తున్నారంటే, తన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నాడు. దేవుని ఎదుట తనను తాను ఒప్పుగోలు చేసుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు అనేక మంది అంటారు కదా, వారి వల్ల నాకు ఈ కష్టాలు వచ్చినాయండి, వారి వల్ల నాకు ఈ ఇబ్బందులు వచ్చినాయండి, వారి వల్ల నాకు ఈ బాధలు కలుగుతున్నాయండి అని చెప్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు పరీక్షించడానికి పంపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన యొక్క తప్పిదాలను బట్టి దేవుడు మనకి ఆ శ్రమలు మన జీవితంలోకి పంపిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీ జీవితంలో ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనేది ఈరోజు దేవుణ్ణి విశ్వసించిన బిడ్డగా, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి బిడ్డగా ఆలోచన చేయవలసిన వారిపై ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఒక మహారాజు జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఈ మహారాజు ఏమంటున్నాడంటే, ఆ శ్రమకు కారకుడైన వాడిని తీసుకుని రండి, వాడి శిరచ్ఛేదనం చేద్దాం, లేకపోతే వాని యొక్క జీవితాన్ని ముగించేద్దాం అంటలేదు. ఏమంటున్నాడంటే, నాకు శ్రమ కలిగినప్పుడు నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, నేను దేవునితో చేసినటువంటి నిబంధనను స్థిరపరచడానికి చూస్తాను అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో నడుస్తున్న మనకు కూడా కష్టాలు వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, దేన్ని బట్టి ఈ కష్టాలు నా జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి అనే విషయం ఆలోచించుకోవలసిన వారై ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదు గారు అంటున్నారు కదా, నా మొక్కుబడులను, నా పెదవుల నుండి వచ్చినటువంటి మాటను నేను నీకు చెల్లించేదను అంటున్నాడు. మొక్కుబడులంటే ఏదో కానుక గురించి అని కాదు, కానీ మొక్కుబడనగా నీ పెదవుల నుండి వచ్చినటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్. పెదవుల నుండి దేవుని సన్నిధిలో నువ్వు పలికినటువంటి మాటను దేవునికి నువ్వు చెల్లించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నేనేమీ అనుకోలేదు బ్రదర్, పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. వాస్తవానికి చాలామంది అనుకుంటారు, నేను దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్నాను, నమ్మకంగా ప్రతివారం రావాలనుకుంటున్నాను అని తీర్మానం తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అది చేయలేకపోతూ ఉంటాం. కొంతమంది పరిచర్య చేస్తానని చెప్పేసి తీర్మానం తీసుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు దాన్ని చేయలేకపోతూ ఉంటారు. కొన్నిసార్లు నేను బాప్తిజం తీసుకుంటానని చెప్తూ ఉంటారు, దాన్ని కూడా చేయలేకపోతూ ఉంటారు. అంటే నీ నోటి నుంచి వచ్చిన దాన్ని నువ్వేం చేయాలంటే, నెరవేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేయగలిగినది కూడా చేయలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంటే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నీవు నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్చడానికి ప్రయత్నించే, దేవుని సన్నిధిలో దేవునితో నడవడానికి ఇష్టపడు, దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు దావీదులాగా నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎవరినో నిందించడం కాదు, కానీ మొదట మన జీవితాన్ని, నేను ఒకవేళ దేవుని దృష్టికి విరోధంగా నడుస్తున్నానేమో, దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నానేమో, దాన్ని నేను మొదట సరి చేసుకుంటాను. సరి చేసుకున్న తర్వాత అయినా ఇది అవ్వకపోతే అప్పుడు దేవుడే వాటిని నా నుండి తీసివేస్తాడు అన్న ఉద్దేశానికి నువ్వు రాగలిగితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని జీవితంలో నువ్వు చూస్తావనే విషయాన్ని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ప్రియ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ ప్రభువా నీ సన్నిధిలో ఉంటూ నీతో వెంబడిస్తూ వారి యొక్క నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను నెరవేర్చడానికి సహాయమును దయచేయండి. ఏ కష్టాల గుండా, ఏ ఇబ్బందుల గుండా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దావీదుని హెచ్చించినట్లుగా నీ బిడ్డలందరినీ హెచ్చించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.